బ్రేకింగ్ న్యూస్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ప్రముఖ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి జమ్మూ, శ్రీనగర్, లెహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్ ప్రాంతాలకు తమ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లుగా ఎయిర్ ఇండియా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అమృత్సర్ నుండి విదేశాలకు వెళ్లే 2 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ను సైతం ఎయిర్ ఇండియా అధికారులు దారి మార్చారు. ప్రస్తుతం యుద్ధ మేఘాల పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని, ప్రయాణికులకు జరుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నట్లుగా ఎయిర్ ఇండియా తెలిపింది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ప్రముఖ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వెళ్తున్న పలు ఎయిర్లైన్స్ ను రద్దు చేసింది. జమ్మూ, శ్రీనగర్, లెహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్ మరియు చండీగఢ్, రాజ్కోట్ ప్రాంతాలకు తమ విమాన సర్వీసులను ఇప్పటికీ నిలిపివేస్తున్నట్లుగా ఎయిర్ ఇండియా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. ఇక అమృత్సర్ నుండి విదేశాలకు వెళ్లే 2 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ను సైతం ఎయిర్ ఇండియా అధికారులు దారి మార్చారు. ప్రస్తుతం యుద్ధ మేఘాల పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని, ప్రయాణికులు సహకరించాలని కోరుతున్నారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఇటు ప్రముఖ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ఫ్లైట్స్ ను రద్దు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, పూర్తిగా కొన్ని ఫ్లైట్స్ ను రద్దు చేసినట్టుగా తెలుస్తోంది ఎయిర్ ఇండియా. అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్ రూట్స్ కూడా మార్చినట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో గగనతలంలో కొన్ని ఇప్పటికే వైమానిక దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కొన్ని విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దాదాపు 26 ఎయిర్పోర్ట్లను కూడా క్లోజ్ చేసిన నేపథ్యంలో, ఎందుకంటే పంజాబ్, ఇటు జమ్మూ కాశ్మీర్తో పాటుగా పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఈ 4 కూడా పాకిస్తాన్ బార్డర్ సరిహద్దులో ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లను రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విమాన సర్వీసులను కూడా పూర్తిగా అక్కడి నుంచి రద్దు చేసిన పరిస్థితి, నిలిపివేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీంతో పాటు కీలకంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి, అంటే ఇక్కడి నుంచి విమాన సర్వీసులు శ్రీనగర్తో పాటుగా జమ్మూ, శ్రీనగర్, లేహ్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్ ప్రాంతాలకు ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విమాన సర్వీసులను కూడా పూర్తిగా తాత్కాలికంగా నిలిపేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ 4 ఎయిర్పోర్ట్లకి నుంచి దాదాపు 400కు పైగా విమానాల సర్వీసులను కూడా రద్దు చేసింది. తాత్కాలికంగా కస్టమర్స్ ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వారు కూడా తాత్కాలికంగా వారి ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకోవాలని కూడా ఆయా ఎయిర్లైన్స్ కూడా ఇప్పటికే ప్రయాణికులను సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎయిర్ ఇండియా కూడా తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసినట్లు ప్రకటించింది. దీంతో పాటుగా తాజాగానే మనం చూసాం, ఎయిర్ ఇండియాతో పాటుగా ఇండిగో, స్పైస్ జెట్ మరికొన్ని విమానయాన సంస్థలు కూడా తమ ఫ్లైట్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా కూడా వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం, నిన్న భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఇటు కరాచీ పోర్టు పైన దాడులు చేయడం, ఇటు పాక్ సంబంధించినటువంటి భద్రతా దళాలు కూడా వైమానిక దాడులు చేస్తున్న నేపథ్యంలో, అంటే విమాన ప్రయాణికుల భద్రత దృష్ట్యా కూడా విమానయాన శాఖ, భారత ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలు కూడా, ఎందుకంటే కొన్ని భారత్ గగనతలం మీదుగా ఆ సరిహద్దుల మీదుగా వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాటిని కూడా గగనతల రూట్ ని కూడా డైవర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే భారత్ పాక్ సరిహద్దుల్లో గగనతలాన్ని ఇరు దేశాలు కూడా మూసివేసిన నేపథ్యంలో ఇటు భారత విమానయాన శాఖ కూడా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటే మరికొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన ఎయిర్పోర్ట్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలకు కూడా విమాన సర్వీసులను కూడా తాత్కాలికంగా రద్దు చేసిన నేపథ్యంలో మరికొన్ని కీలక నిర్ణయాలు విమానయాన శాఖ తీసుకునే అవకాశం ఉంది. ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా ఇటు విమానయాన శాఖ, భారత రక్షణ శాఖ కూడా ఈ వైమానిక దాడుల నేపథ్యంలో తీసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సర్తాజ్.
రైట్, థ్యాంక్ యూ సాగర్.